ఇక మీ శాసనసభ్యుల ఇసుక దొరికితే ఇసుక, ఊక దొరికితే ఊక, మట్టి దొరికితే మట్టి, పేడ దొరికితే పేడ, ఏ దొరికితే అమ్మేసే స్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీరు 2 నదులు చూడండి మన జిల్లాలో ఉన్నవి. ఎన్ని కబుర్లు చెప్పారా మీరు. ఇవాళ చూడండి 2 నదులు, ఆ నదుల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఎవరంటే శాసనసభ్యుల నాయకులు దానికి యథార్థంగా ఎత్తి ధ్వంసం చేస్తారు మొత్తం స్కీమ్స్ అన్ని. మన కలెక్టర్ గారిని అడిగితే నేనేం వినలేదని ఆయన, మన ఎస్పీ గారికి చెప్తే ఇదే పరిపాలన. స్వచ్ఛందంగా ఒక అధికారి ఈ రాష్ట్రంలో ఈనాడు తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు? మేము అడుగుతున్నాం, చెప్పు నువ్వు. ఇది నీది గొప్ప పరిపాలన. జగన్మోహన్ రెడ్డిది గొప్ప పరిపాలన కాదు. నేర్చుకోండి, ఇతను చూసి నేర్చుకోండి, ఈ వేళకైనా నేర్చుకోండి. ఒక స్కూల్లో తయారైన పిల్లడు ప్రపంచానికి అందించాలని స్కూల్ కట్టి మంచి సిలబస్ పెట్టి టీచర్ని రిక్రూట్ చేసి బట్టలు ఇచ్చి భోజనం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ పెట్టి ఆ పిల్లల్ని తయారు చేసి ఆ పేదవాళ్ళ కుటుంబం కళ్ళల్లో వెలుగు తెచ్చే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే నువ్వేం చేస్తున్నావు? అవన్నీ తీసేసి పిల్లలు కనండి, మూడో పిల్లలు కనండి అని చెప్తూ 25,000 ఇస్తాడట. మన దగ్గర మేక పిల్ల గొర్రె పిల్ల ఖరీదు ఉంటుంది 25,000. ఏంటి నువ్వు సందేశం? నువ్వు ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకున్న ముఖ్యమంత్రిగా? ప్రపంచం ఎటు పరిగెడుతుంది, నువ్వేం చేస్తున్నావు? 160 కోట్లతో దేశం కుల్లి కొనారిపోతుంటే ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని భోజనం చేసే దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే ఎక్కడొక ఇల్లు కట్టావని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఈ ప్రభుత్వానికి? మనం పోని అందరం పార్టీ వాళ్ళం. నా మైక్లో వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. 30 లక్షల ఇల్లు రాష్ట్రం అంతా కట్టాం. ఎక్కడికి వెళ్ళినా కనిపించినటువంటి ఇల్లు అవే ఈనాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కొత్త ఇల్లు నువ్వు కట్టగలిగావా? 1 ఎకరం భూమి ఎక్కడైనా ఎక్వైర్ చేసావా? నీ ప్రయారిటీ ఏంటి? నీ ప్రయారిటీ అంతా అమరావతి, 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 అమరావతి. మేమెవరో మనుషులం కామా? మాకెవరికి ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం లేదా? ఈ రాష్ట్ర సంపద మాకు పంపిణీ చేసే పని మీరు చేయరా? ఎంతకాలం ఈ అన్యాయం అని అడుగుతుంది. మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సమయం, ప్రతిరోజు ఒక సొంత సమయం ఇంకొకటిని మీరు అన్ని విషయాలు చెప్పి మార్చే దిశ వైపు నడిపిస్తే తప్ప, ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం మనల్ని తరిమేస్తారన్నటువంటి భయం కలిగితే తప్ప మనకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కులు, నిధులు మనకు రావని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మనకు పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి సహాయంగా మనకు ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా పెద్ద నాయకుడు, విశాలమైనటువంటి భావం కలిగినటువంటి వాడు, మీలాంటి సంకుచితమైన భావాలు కలిగినటువంటి వాడు కాదు. ఒక పేదవాడు వివిధ కులాల మధ్యన వివిధ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాలని, అన్ని రకాల పరిపాలనను అందరినీ భాగస్వామ్యం చేయాలని చేసినటువంటి ప్రయత్నం మనకి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. ఆ నడకను భూములు సర్వే చేసి టైటిలింగ్ యాడ్ చేస్తే మీరు ఎన్నికల్లో మాయ చేసి మీ పత్రికల్లో భూములు జగన్మోహన్ రెడ్డి దొబ్బేస్తున్నాడని చెప్పారే, ఇవే చెప్పగలవా మాట? ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు నువ్వు చెప్పగలవా? ఆ చట్టం మరి ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్తావా? మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, అప్పుడు ఒక పద్ధతి, ఇప్పుడు ఒక పద్ధతి. ఇవన్నీ మనం గ్రామాల్లో వివరించాలి. పార్టీ కార్యకర్తలు నోరు మూసుకొని ఊరుకుంటే లాభం లేదు. కొద్దిగా నలుగురిని కూర్చోబెట్టి నచ్చచెప్పి పని చేయండి. అందరికీ అన్ని విషయాలు తెలిసినట్టు చేయండి. వారి మీడియాలో వారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలన్నీ మోసపూరితమని మీకు మనం చేస్తున్నాం. రైతాంగం పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందో చూశారు కదా. ఎరువు బస్తా ఇచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు ఉంది. పోనీ తాడు పండించినటువంటి పంట ఈవేళ జొన్న గింజలు 2,400 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే కనీసం 1,600లకు కూడా కొనేటువంటి దిక్కులేని పరిస్థితి ఉంటే, ఎకరానికి 40 బస్తాలు పండితే బస్తాకి 800 రూపాయలు పోతూ ఉంటే 32,000 రూపాయలు ఒక ఎకరం పండించినటువంటి రైతుకు నష్టం జరుగుతుంటే
కిమ్ అనుకుంటా చంద్రబాబు ఊరుకుని ఉన్నాడే. అలాగే మిగతా పంటలు చూడండి, పూర్తిగా రైతాంగం అంతా చిదిగిపోయినారు. ఇతని ప్రభుత్వంలో మళ్ళీ మేలు జరుగుతుందని మనం అనుకోవచ్చా? అంత మాత్రం జరగదు. మనందరం కలిసి యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ మన పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిందే. తద్వారా ఇలాంటి మారుమూల ప్రాంతాల ప్రయోజనాల్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఒక్క స్లోగన్ మీకు చెప్తాను, మీ అందరి నోటంబడి అనాలని మీకు మనవి చేస్తున్నాను. మనం ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాం, ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యమానికి మనం సిద్ధమవుతున్నప్పుడు మనం నోరు విప్పడానికి ఇక్కడే విప్పకపోతే మరి ఊళ్ళోకి వెళ్ళి తిప్పుతావు నువ్వు. అందుకోసం ఒక స్లోగన్ చెప్తాను, పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా అని నేను అంటాను. మనం అందరం పోరాడుదామని మీ అందరూ అనాలి. ఒకవేళ ఎవరైనా నోరెప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనంకి మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. ఇప్తారా? నోరిప్తారా? పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా జై కాదు, మనందరం పోరాడుదాం. పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా ఈ విధంగా మనం గొంతెత్తు జిల్లా అంతా తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ నాయుడు లేదు, ఈ నాయుడు లేదు, అవ్వుడు మిగలడరా బాబు. నా మాట వినండి, ఆడేం చేయలేదు, ఎవడేం చేద్దాం, వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగే పరిస్థితుల్లో కూడా లేరురా, ఎవడు లేడు. ఇక్కడ ఇసుకెత్తుకోవడం, అది ఎత్తుకోవడం, ఇది ఎత్తుకోవడం, ఇక్కడే ఎంతసేపు తప్ప అక్కడికి వెళ్ళి అడిగే పని లేదు. అతనేమంటాడంటే అక్కడికి వెళ్తే, ఏమి నీకు కనిపించడం లేదా అమరావతి, నీకేమీ తమాషా ఉందా? ఆ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. శ్రీకాకుళం పేదరికం గురించి, శ్రీకాకుళం కన్నీరు గురించి, శ్రీకాకుళం ఆకలి గురించి, ఇక్కడ ఉన్నటువంటి దరిద్రపు పరిస్థితుల గురించి అతనికి దృష్టి ఉందా? అప్పుడెప్పుడు ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన పాపం ప్రభుత్వం వస్తే ఏదో చేసేవచ్చు అనుకున్నాడు. నీకు చేయనిచ్చే పరిస్థితి చంద్రబాబు ఇస్తాడా? నీకు చెప్పు. ఇసుకెత్తుంది, డ్రింకింగ్ వాటర్ స్కీములు పోతాయి అంటే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నావు. పంచాయతీల్లో ఆఖర పనులు కూడా చేయనివ్వకుండా సర్పంచులకు అలరబెడుతున్నారంటే నువ్వేం చేయలేకపోయినావు. పాలన అంటే మీలాగా మాటలు చెప్పేవాళ్ళది కాదు. పాలన అంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడే, అది పాలన. ఆ పాలన తేవడానికి మనందరం ఒకటవుదాం, మనందరం గొత్తెత్తుదాం, చేయి కలుపుదాం. తెలియని వాడి అందరినీ మనం అంతా కలుపుకుంటూ పోదాం, ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తిలక్ వారి టీం అంతా బాగా ఇది చేశారు, చాలా సంతోషం. మీ నియోజకవర్గంలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమం గురించి సాధించుకోవడంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం గొప్పగా సాగిందని, ప్రారంభమైందని మీకు మనవి చేస్తూ, మళ్ళీ జిల్లాలో వంశధార గురించి మళ్ళీ మనం అందరం వెళ్ళాల్సి ఉంది. వంశధార ఏమంటే ఈవేళ ఒరిస్సాలోను ఆంధ్రాలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఒక్కటే. నేరేడు బ్యారేజ్ పూర్తి కాకపోవడం వలన 2,50,000 ఎకరాల భూమి స్థిరీకరించడానికి వీలు లేకుండా ఆగిపోతుంది. డబ్బంతా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు పెట్టారు. కానీ కోర్టులో మనకి తీర్పు వచ్చినా ఆ తీర్పును అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలను ఊసెత్తలేదు. అందుకోసం మళ్ళీ ఆ ప్రాజెక్టు కోసం మనందరం మళ్ళీ నెల మే కానీ ఏప్రిల్ ఎండ్లో కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు, ఇంతకుముందు శాసనసభ్యురాలు, ఇప్పుడు కోఆర్డినేటర్, ఆమె ఏర్పాట్లన్నీ ఇక్కడలాగా చేస్తుంది. అందరం వెళ్దాం, ప్రతి సమస్య పరిష్కరించుకునేదాకా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భం మనవి చేస్తూ, అనేక మంది ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ మన ఒక్కరిది కాదు, ఈ ప్రాజెక్ట్ 2-3 స్టేట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఉత్పత్తులు అటునుంచి ఇటు దిగుమతులు అన్నీ జరిగి ఈ ప్రాంతపు అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్ట్ కనుక వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ,